1 శాంతి నీ బలం, అది నీ శత్రువుకు భయం. 2 నీ ప్రవర్తన నీ గౌరవానికి మార్గం చూపుతుంది. 3 నీ నిజాయితీ ముందు వాళ్ళ దోషాలు లంకె బిళ్ళల్లా కనపడతాయి. 4 నువ్వు ఉన్నతంగా ఉంటే వాళ్ళ ఆలోచనలు దిగజారిపోతాయి. 5 నిన్ను తొక్కాలని చూసే వారిని నిన్ను మరింత ప్రగతిలోకి నడిపించడానికి ఉపయోగించుకో. 6 వాళ్ళు నిన్ను తక్కువగా చూడటమే నీ అధికతను నిరూపించే అవకాశం. 7 నువ్వు మాటలతో కాదు, నీ పనులతో సమాధానం చెప్పాలి. 8 వాళ్ళ ప్రతి దెబ్బ నీకు కొత్త శక్తిని ఇస్తుంది. 9 అహంకారంతో నిన్ను తొక్కాలని చూసే వారిని నీ ఆత్మస్థైర్యంతో త్రెసిపోవడమే సరైన ప్రతీకారం. 10 నీ విజయాన్ని చూసే వరకు నువ్వు మౌనంగా ఉండు. 11 వాళ్లకు సమాధానం అవసరం లేదు, నీ కార్యమే సమాధానం. 12 తల వంచినది బలహీనత కాదు, అది బుద్ధి. 13 వాళ్ళు నీ గురించిన అపవాదాలు చేస్తే వాటికి నీ విజయమే జవాబు. 14 ఆగకుండా ప్రయాసపడి నీ లక్ష్యాన్ని సాధించు. 15 నిన్ను తొక్కడం వాళ్ళ కుదిరే పని కాదు, అది నీవు అనుమతిస్తేనే జరుగుతుంది. 16 నీ ధైర్యం నీ గౌరవానికి కవచం. 17 అవమానాన్ని తట్టుకోవడం గొప్ప వ్యక్తుల లక్షణం. 18 నీకు గాయపడే ప్రయత్నం వాళ్లకు నీకు ఏమాత్రం దెబ్బతీయదు. 19 వాళ్ళ అహంకారాన్ని నీ శక్తి తారుమారు చేస్తుంది. 20 కట్టెలు వేస్తేనే అగ్ని వెలుగుతుంది, అలాగే అవమానాలు నీ విజయానికి మంట పెట్టాలి. 21 వాళ్ళు కింద పడతారు, కానీ నువ్వు పైకి వెళ్ళాలి. 22 నీ శాంతి స్థిరంగా ఉంటే వాళ్ళ అశాంతి పెరుగుతుంది. 23 వాళ్లతో పోటీ పడవద్దు, నీ ప్రయాణం స్వంతం. 24 నీ గమ్యం దగ్గరకు వెళ్ళడానికి అడ్డంకులు సహజం. 25 వాళ్ళు నిన్ను అవమానించే వరకు నువ్వు సమాధానం ఇవ్వక్కర్లేదు. 26 తల ఎత్తి నడవడం నీకు పుట్టుకతో వచ్చిన హక్కు. 27 నీ నిశ్చలతే వాళ్ళకి కలవరానికి కారణం. 28 నీ విజయం వాళ్ళ అవమానాలకు మంచి జవాబు. 29 తొక్కడం అనేది బలహీనుల ప్రవర్తన. 30 శ్రద్ధగా నీ లక్ష్యాన్ని చేరుకో, వాళ్ళ గోల వదిలే. 31 నీ ఆత్మవిశ్వాసం కూలిపోతేనే వాళ్లకు విజయమవుతుంది. 32 తల వంచడం నేర్చుకున్నవాడు మాత్రమే నిజమైన విజేత. 33 నిన్ను తొక్కాలని చూసే వారిని చూసి నవ్వు. 34 నీ శ్రమకు ఫలితం సాక్ష్యం చెబుతుంది. 35 వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే నువ్వు నీ శక్తితో ముందుకు సాగాలి. 36 తరచుగా నిన్ను మోసం చేసేవాళ్లకు సమాధానం అవసరం లేదు, నీ ఎదుగుదల వారిని చీకట్లో పడేస్తుంది. 37 వాళ్ళ ప్రతి మాటను నీ ప్రగతికి అవకాశంగా మార్చు. 38 నిన్ను తక్కువగా చూడాలనుకుంటే నువ్వు మరింత తలెత్తి నిలబడు. 39 తప్పు నీ కాదు, వాళ్ళ ఆలోచనలలో ఉంది. 40 నీ నిజాయితీ వాళ్ళ అబద్ధాల్ని చెరిపేస్తుంది.